హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. లాస్ట్ బ్లాగ్లో అయితే మేము బ్యాగ్ ప్యాక్ చేసుకునేది చూసిరు కదా. సో ఇప్పుడైతే ఊరికైతే వెళ్తున్నాం అనమాట పండుగకు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. కార్లో అయితే ఫుల్ లగేజ్ అయితే వేసినాం అనమాట. ఇంటికి ఏమేమి కావాలో 5 డేస్కి అన్ని ప్యాక్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి లగేజ్ చాలా ఉండే, అంత లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయినాం అనమాట. కార్లో అయితే కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంత లగేజ్ తోటే నిండిపోయింది. మేమైతే ఇంకా కార్లో స్టార్ట్ అయినా, ఇంకా అందరూ అయితే బైక్ మీద వస్తుర్రు. మేమైతే ఇంకా అన్ని లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళినాం అనమాట. ఇక్కడైతే కిరాణా సామాన్ ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని షాప్లో అయితే మేము వెళ్తూ అన్ని షాపింగ్ చేసి తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడైతే మా విలేజ్కి దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇదే అనమాట మా విలేజ్, చిన్నసూరాలం దగ్గర. సో విలేజ్కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ వెళ్తే మా విలేజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. మేము టర్న్ తీసుకొని వెళ్తే 1 కిలోమీటర్లో పోతుంటే మంచిగా విలేజ్కి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ అయితే ఇట్లా పచ్చని పొలాలతో అయితే బాగుంది నేచర్. అయితే విలేజ్లో అయితే ఇట్లా బాగుంటుంది కదా. సో ఇక్కడైతే మా విలేజ్కి అయితే ఎంటర్ అయినాం అనమాట. మా విలేజ్కి ఎంటర్ అయినాం ఇక్కడనే అనమాట. సో టర్న్ తీసుకుంటే నెక్స్ట్ మా ఇల్లే అనమాట. ఇంటికైతే వచ్చేసినాం. కార్ నుంచి అయితే లగేజ్ అంతా దింపేసినాం అనమాట. ఇంత లగేజ్ కార్లో వేసుకొని అయితే వచ్చినాం మేము. సో ఇక రూమ్ అయితే క్లీన్ చేయాలి. మేము రాకైతే చాలా ఇయర్స్ ఇక్కడికి. సో ఇప్పుడు వచ్చినాం అనమాట చాలా ఇయర్స్ తర్వాత. ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేయాలి కాబట్టి ఆ లగేజ్ అంతా బయట వేసినాం. ఇంట్లో ఉన్న సామాన్ కూడా అంతా బయట వేసి రూమ్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే మంచిగా అన్ని బయట వేసినాం. ఇదే రూమ్ అనమాట మా ఇల్లు. ఇక్కడైతే 2 రూమ్స్ మా ఇల్లు అయితే. ఇక్కడ పైకి అయితే ఎక్కిస్తుండ అనమాట మా పండుగ అని ఇల్లు దులపడానికి. సో ఇక చాలా ఇయర్స్ తర్వాత అయితే ఇల్లు డస్ట్ ఉంది చాలా. సో ఎంత క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది మాకు. ఇక్కడైతే ఇక బయట చెట్లు మొలిచినాయి కాబట్టి ఇక్కడ చెట్లు అయితే చెక్కుతారు అనమాట. అంతా క్లీన్ చేస్తారు మా అన్న వాళ్ళు. ఇక్కడ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నాను అనమాట. అన్ని లగేజ్ మళ్ళీ లోపలికి చదివినాం. ఇల్లు అయితే క్లీన్ చేసినాం. అంత లగేజ్ అంతా అయితే లోపలికి అయితే మోస్తున్నాం అనమాట. చాలా లగేజ్ ఉండే మాది, అన్నీ అయితే సెట్ చేస్తున్నాం. ఇక్కడైతే ఇంకా పైన ఉన్నవి ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కడిగేసుకొని క్లీన్గా ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట. ఇవి కూడా ఇప్పుడు జరగాలి. మా అన్న వాళ్ళ డ్యూటీ అయితే బయట క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడైతే చెట్లన్నీ తీసేస్తారు. సో అంతా చెట్లు మొలిచినాయి కదా, అదంతా క్లీన్ చేస్తారు అనమాట. ఇక్కడ ఇంట్లో ఉన్నాయన్నీ సరి చేసినాం అనమాట. కొన్ని చదివినాం, కొన్ని బయటనే ఉన్నాయన్నమాట. ఈ బయట కూడా క్లీన్ చేస్తున్నాం అంతా ఊడ్చి. ఇక్కడ నేను ఇల్లు అయితే చదువుతున్నాను, లోపల ఐటమ్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ అంతా ఊడ్చి నీట్గా వాటర్ చల్లేసి క్లీన్ చేస్తారు అనమాట. ఇక్కడైతే మామూలుగా అందిస్తుంది అనమాట. ఐటమ్స్ అన్ని గిన్నెలు అవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తుంది. పాపం హాస్టల్ నుంచి వచ్చి అందరికి రెస్ట్ లేకుండా వర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే విలేజ్లో ఉండం కాబట్టి అందరం ఒక్కొక్క పని అయితే చేస్తున్నాం అనమాట. అందరు రాక వచ్చినా అందరం కలిసి హ్యాపీగా అయితే పని చేసుకుంటున్నాం. ఇక్కడైతే నేను ఐటమ్స్ అన్ని లోపల పెడుతున్నా. నాకు ఎవరు ఐటమ్స్ అందియట్లే అని అట్లా తల అయితే బాదుకుంటాను అనమాట. ఇక నా తల బాదుకోవడం చూడలేక మామూలు అయితే ఐటమ్స్ అయితే అందించి నీట్గా అయితే ఇంట్లో అన్ని ఒక్కొక్క పని అయితే చేసుకున్నాం అనమాట. సరేసుకొని ఇక్కడ మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనమాట. విలేజ్లో మంచిగా వాళ్ళ చుట్టూ తిరగడం, హ్యాపీగా ఆడుకుంటారు అనమాట. నెక్స్ట్ అయితే మంచిగా భోగి బ్లాగ్స్ అండ్ సంక్రాంతి బ్లాగ్స్ అయితే వస్తాయి. మేము ఎట్లా ఎంజాయ్ చేసినామో అన్ని బ్లాగ్స్ అయితే ముందు అప్డేట్ చేస్తాం అనమాట. సో ఎవరైనా మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తుంటాయి అనమాట. నెక్స్ట్ సంక్రాంతికి ఎట్లా ఎంజాయ్ చేసినామో అండ్ భోగికి ఎట్లా ఎంజాయ్ చేసినామో మా ఫ్యామిలీతో అన్ని బ్లాగ్స్ అన్ని అప్డేట్ చేస్తుంటారు అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ మీద ఒక అన్నేసి చూడండి, చాలా బాగుంటాయి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అనమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోలో. సో మిస్ అవ్వకండి గాయస్. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత అయితే ఇక పని అయిపోయిన తర్వాత నైట్ టైంలో ఇట్లా మంచిగా చలిమంట వేసుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడైతే ఉయ్యాల కడుతున్నాం అనమాట. ఎందుకంటే ఆ ఉయ్యాల ఉండే ఎప్పటి నుంచో ఇంట్లో అట్లనే ఖాళీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఉయ్యాల మేము ఉన్న రోజులు ఊగొచ్చని అదైతే కట్టేస్తున్నాం. ఇంకా నైట్ టైంలో మళ్ళీ హౌస్ క్లీన్ చేయలేదు, వాటర్ 2 days ఉంది కదా. సో ఎలర్జీ వస్తుందని హౌస్ అయితే క్లీన్ చేస్తారు అనమాట. హౌస్ క్లీన్ చేసి వాటర్ అయితే మంచిగా ఫ్రెష్గా పట్టాలని మేమైతే ఎప్పుడు వెళ్ళినా అందరం ఒక్కొక్క పని అయితే చేసుకుంటాం అనమాట హ్యాపీగా. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.